పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఈరోజు దేవుని వాగ్దానము, మీలో మంచి పనిని ప్రారంభించిన దేవుడు అది పరిపూర్ణమగు వరకును కొనసాగించును. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 6వ వచనము. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగన మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగన మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగన మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగన మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయం వచనములు 35 నుండి 48 వరకు. అప్పుడు వారు కూడా మార్గమధ్యంలో జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎట్లు గుర్తించినది తెలిపిరి. వారు ఇటులా ముచ్చటించుకొనుచుండగానే యేసు వారి మధ్య నిలిచి, మీకు శాంతి కలుగునుగాక అనెను. వారు భయభ్రాంతులై భూతమును చూచినట్లు భావించిరి. అప్పుడు యేసు వారితో ఇట్లు పలికెను, మీరు ఎందులకు కలవరపడుచున్నారు? మీ మనసులలో సందేహమును ఏల కలుగుచున్నవి? నా కాళ్లను చేతులను చూడుము, నేను ఆయననే. నన్ను తాకి చూడుడు. ఈ విధముగా భూతములకు ఎముకలు మాంసము ఉండవు. ఆయన ఇట్లు పలికి వారికి తన చేతులను కాళ్లను చూపగా వారు ఆనంద ఆశ్చర్యములతో విభ్రాంతులై విశ్వసింపరైరి. అప్పుడు ఆయన, మీ వద్ద తినుటకు ఏమన్నా ఉన్నదా అని అడిగెను. వారు ఆయనకు కాల్చిన చేప ముక్క ఇచ్చిరి. యేసు దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. ఆయన మరలా ఇట్లు వారితో, నేను మీతో ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనల గ్రంథములోను నన్ను గూర్చి రాయబడినదంతయు నెరవేరవలైనని మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని చెప్పెను. అప్పుడు లేఖనములు అర్థమగునట్లు వారికి బుద్ధి వికాసం కలుగజేసి ఇట్లు చెప్పెను, క్రీస్తు కష్టములు అనుభవించుననియు 3 రోజులు మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరట హృదయ పరివర్తనము పాపక్షమాపణము ప్రకటింపబడిననియు రాయబడి ఉన్నది. వీనికి అన్నిటికీ మీరే సాక్షులు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును కాక. ప్రార్థించుదము. ఓ క్రీస్తు ప్రభువా, పోప్ ఫ్రాన్సిస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయండి ప్రభువా. ఆ తర్వాత మీ చిత్తానుసారంగా మాకు ఒక మంచి కాపరిని, మంచి ఎఫిషియెంట్ పోప్ని మాకు అనుగ్రహించవలసిందిగా మిమ్మల్ని ప్రతిమాలి వేడుకొంచున్నాము. ఓ ప్రభువా, మమ్మల్ని మా కుటుంబాల్ని మీ పరిశుద్ధ పాదముల చెంత సమర్పించుకొంచున్నాము. మీ కృపయందు, మీ కాపుదల యందు మమ్మల్ని సదా కాచి కాపాడి సంరక్షించండి. మా ఈ ప్రార్థన యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.